2025 నుంచి 2030 వరకు, అంటే ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. సో నెక్స్ట్ ఈ 4 ఇయర్స్లో మార్కెట్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయంటే, ఖచ్చితంగా ఏవైతే ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, లైక్ రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, మెట్రో ఎక్స్పాన్షన్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, అదేవిధంగా మనకి రాబోయేటువంటి నెక్స్ట్ ఇంకా ఏవైతే డెవలప్మెంటు, తర్వాత రోడ్ ఎక్స్పాన్షన్స్, ఇలా కంపేర్ చేసుకుంటూ ఒక్కొక్క డాట్ పాయింట్ని కనెక్ట్ చేస్తే కనుక నెక్స్ట్ 5 ఇయర్స్ మార్కెట్ అగైన్ బూమ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చాలా స్లో డౌన్ అయినప్పటికీ రియల్ ఎస్టేట్లో జనాలు ఇంకా నమ్మి ఇంకా రియల్ ఎస్టేట్లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ 3-4 ఇయర్స్లో వీలైనంత ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా రియల్ ఎస్టేట్లో వస్తున్నాయి. అండ్ చాలా మార్కెట్ సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నెక్స్ట్ 2030 తర్వాత 100 కిలోమీటర్ రేడియస్లో 10,000 కన్నా తక్కువలో గజం కొనలేని స్థాయికి హైదరాబాద్ మార్కెట్ రీచ్ అవుతుందని ఆల్రెడీ కూడా టచ్ అవుతుంది. కాబట్టి ది బెస్ట్ టైం ఏదైనా ఉందంటే ఇప్పుడు మాత్రమే రియల్ ఎస్టేట్కి మంచి టైం. సో ఇన్వెస్టర్స్కి, బయర్స్కి ఇది రైట్ టైం. సో ఈ టైంలో మీరు కొనుక్కోగలిగితే 2030 తర్వాత మాత్రం ఎక్కువ గ్రోత్ చూడడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ లొకేషన్ అనేది డిపెండ్స్ అపాన్ అక్కడ వచ్చే డెవలప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ గవర్నమెంట్ సపోర్టు, వీటిని బేస్ చేసుకొని ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అన్నది డిపెండ్ అయి ఉంటుంది.